వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 ఎగ్జామ్ కి సంబంధించి డైలీ డోస్ బిట్స్ అని గత 20 రోజులుగా మొత్తం కలిపి 400 బిట్స్ ని నేను మీకు అందివ్వడం జరిగింది. ఈరోజు 21st డే. ఈరోజు ఫస్ట్ బిట్ ఇప్పుడు చూద్దాం. సాల్వుడు ఎవరి స్నేహితుడు? ఆన్సర్ శిశుపాలుని స్నేహితుడు. నెక్స్ట్ క్వశ్చన్, అరణ్యకాలు ఎవరికి ఎక్కువగా ఉపయోగపడతాయి? సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందుగా వానప్రస్థంలో ఉన్న వారికి అరణ్యకములు ఎక్కువగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణు సహస్రనామాలు ఉండే ఛందస్సు పేరేంటి? అనిష్టు ఛందస్సు. ఇది ముఖ్యమైన బిట్ అన్నమాట. ఇది కొంచెం కీన్ గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వేదం యొక్క అర్థాన్ని నిర్ణయించేవి ఏవి? ఆన్సర్ షడంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మ విద్యను పేర్కొనబడిన వేదం ఏది? ఆన్సర్ అధర్వణ వేదం. నెక్స్ట్ క్వశ్చన్, తమిళంలో తొలి కావ్యం ఏది? ఆన్సర్ తోల్కప్పియం. నెక్స్ట్ క్వశ్చన్, సాంఖ్యమును రచించినది ఎవరు? ఆన్సర్ కపిల మహర్షి. 408వ క్వశ్చన్, వ్యాసుడు భాగవతమును వ్రాసిన ప్రదేశం ఏంటి? శన్యాప్రాస ఆశ్రమము. 409, పరీక్షిత్తు దేహత్యాగము చేసిన స్థలం పేరేంటి? ఆన్సర్ గంగా నది తీరము. నెక్స్ట్ క్వశ్చన్, నాభి మరియు మేరు దేవీల పుత్రుడు ఎవరు? ఆన్సర్ వృషభుడు. నెక్స్ట్ క్వశ్చన్, దక్ష ప్రజాపతి కుమార్తె ఎవరు? ఆన్సర్ దితి. నెక్స్ట్ క్వశ్చన్, దితి ఎవరి భార్య? దితి భర్త ఎవరు? సో కశ్యపుడి భార్య. కశ్యపుడు సో దితి యొక్క భర్త అన్నమాట. నెక్స్ట్, మార్కండేయ మహర్షి యొక్క తండ్రి పేరు ఏంటి? మృకందుడు. నెక్స్ట్, హిరణ్య కశ్యపుని కుమారుడు ఎవరు? ఆన్సర్ ప్రహ్లాద. నెక్స్ట్, గజేంద్ర మోక్షంలో ఏనుగు ముసలితో ఎన్ని సంవత్సరాలు పోరాడింది? ఆన్సర్ 1000 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్ష్వాకు వంశజుడైన బృహద్బలుడు మహాభారత యుద్ధంలో ఎవరి చేతిలో మరణించెను? ఆన్సర్ అభిమన్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, గౌతముని భార్య పేరేంటి? అహల్య. నెక్స్ట్, అహల్య కుమారుడు ఎవరు? శతానందుడు. నెక్స్ట్ క్వశ్చన్, ద్రౌపది సహదేవుడికి జన్మించిన వాడు ఎవరు? శృతకర్ముడు. నెక్స్ట్ క్వశ్చన్, నాకు లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోకి, బలరామకృష్ణుల గురువు బలరామకృష్ణుడు 64 విద్యలు ఎన్ని రోజుల్లో నేర్చిరి? ఆన్సర్ 64 రోజుల్లో నేర్చిరి. సో ఇవి ఈ రోజుకి సంబంధించిన మరొక 20 ముఖ్యమైన క్వశ్చన్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే, నేను మీకు చెప్తున్నాను కదా, రోజు హాఫ్ అన్ అవర్ అని. ఒక హాఫ్ అన్ అవర్ అనేది మీ లైఫ్ లో చేంజ్ చేస్తుంది. నన్ను నమ్మండి. ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ మీరు దీనికి కేటాయించండి. సో ఇప్పటిదాకా ఎవరైతే రోజు హాఫ్ అన్ అవర్ కేటాయిస్తున్నారో, సో వాళ్ళకి నిజంగా హెడ్స్ ఆఫ్ అండి. వాళ్ళు దాదాపు మీ కళ్ళ ముందే 420 బిట్స్ వాళ్ళు మీకన్నా ముందున్నారు ఎవరైతే కేటాయించారో. సో మీరు కేటాయించకపోతే మీరు వెనక్కి ఉన్నట్టు లెక్క. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, కాంపిటీషన్ విపరీతంగా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరూ గుళ్ళల్లో కాస్త ఆ, కాస్త ప్రశాంతంగా ఉంటుంది, వర్క్ చేసుకుందామని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. సో కనుక కొంచెం ఆలోచించి కొంచెం మీరు అడుగు వేయండి. ఒక హాఫ్ అన్ అవర్ రోజుకి, హాఫ్ అన్ అవర్ లో 20 బిట్స్ గ్రాడ్యుయేషన్ ప్రతి ఒక్కరు పూర్తి చేయగలుగుతారు. అది ఇంకా అర్లీగానే పూర్తి చేయగలుగుతారు. బట్ హాఫ్ అన్ అవర్ ఏంటంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం ఇంకోసారి నేను అడిగిన కూడా నేను చెప్తాను అనే విధంగా మీరు మీరు ఈజీగా చేయగలరు. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ 20 బిట్స్ వీడియోస్ ఉంటాయి కదా ఇంతకు ముందువి, అంటే డే 1 నుంచి డే 20 వరకు ఆ వీడియో లింక్స్ తో పాటుగా అండ్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేయబడింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. తర్వాత మరొక విషయం ఏంటంటే, మీరు ఈ యొక్క వీడియో మీరు చూడడం మాత్రం కాకుండా మీతో పాటు ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే
వారికి కూడా సహాయం చేయడానికి ఈ వీడియోస్ లింక్స్‌ని వాళ్ళకి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.